బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రాకింగ్ స్టార్ మంచు మనోజ్, నారా రోహిత్ల కొత్త తెలుగు సినిమా భైరవం రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం మే 30న 3.5 కోట్లు గ్రాస్ వస్తే రెండో రోజు శనివారంకి 2.5 కోట్లు వచ్చాయి. ఇక నిన్న ఆదివారం కూడా శనివారం మాదిరి మరో 2.5 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 3 రోజుల్లో భైరవం సినిమా 9 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఎక్కువ రావాల్సింది, కానీ కలేజా సినిమా రిలీజ్ వల్ల ఈ సినిమా కలెక్షన్స్కి దెబ్బ పడింది. కలేజా 3 రోజుల్లో రిలీజ్లో 10 కోట్లు వచ్చాయి. బట్ కొత్త సినిమాకు 9 కోట్లు మాత్రమే వచ్చాయి. ఆ 10 కోట్లు కూడా ఇక్కడ రావాల్సిందే, బట్ సినిమా దెబ్బేసింది. ఇక ఈ 9 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు అంటే ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణ నుంచి 3 కోట్లు వస్తే రాయలసీమ నుంచి 1 కోటి, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 4 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి మరో 1 కోటి గ్రాస్, అలా టోటల్గా 3 రోజుల్లో భైరవం సినిమా 9 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 5 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే 32 కోట్లకి నాన్ థియేటర్కి అమ్మారు. అంటే ఓటీటీ, టీవీ, డబ్బింగ్, మ్యూజిక్ రైట్స్ అన్నీ కలిపి 32 కోట్లకు అమ్మారు. 18 కోట్లకి థియేటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 18 కోట్లకు గాను 5 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 3 రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ షేరు. ఇంకా 13 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వాలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 13 కోట్ల షేర్ రావాలంటే మరో 26 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు సోమవారం వర్కింగ్ డే, ఇక కలెక్షన్స్ తగ్గుతాయి, కష్టమే. మొదటి వారంలో నాకు తెలిసి మరో 3 కోట్ల షేర్ రాబట్టొచ్చు. సో 10 కోట్ల నష్టాలు క్లియర్గా కనపడుతున్నాయి సినిమాకు. బట్ చూడాలి మరి ఏమైనా అద్భుతాలు జరిగి సినిమా కలెక్షన్స్ పెరుగుతాయేమో. ఎందుకంటే జూన్ 4 తగ్ లైఫ్ ఉంది, జూన్ 12 హరిహర వీరమల్లు ఉంది. సో ఈ సినిమాకు రన్ జూన్ 11 వరకే. సో ఇక మిగతా 1 వీక్, 1.5 వీక్లో మరి ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. అది నేను కూడా చూశాను సినిమా, నాకు కూడా నచ్చింది. భైరవం బాగుంది, థియేటర్లో చూడదగ్గ సినిమానే. కానీ కలేజా దెబ్బేసింది ఈ సినిమాకు. అది మన నారా రోహిత్, మంచు మనోజు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ల కొత్త తెలుగు సినిమా భైరవం. తమిళ సినిమా గరుడనికి రీమేక్గా వచ్చిన ఈ సినిమాని డైరెక్టర్ విజయ్ కనకమేడల, ఉగ్రం, నాంది లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్. కేకే రాధామోహన్ ప్రొడ్యూసర్ అండ్ హీరోయిన్లుగా మనకు ఆనంది, దివ్యా పిల్లై అండ్ శంకర్ డాటర్ అదితి శంకర్. ఇక చాలామంది ఉన్నారు, అజయ్ లాంటి యాక్టర్లు, అజయ్, సంపత్, ఇక చాలామంది ఉన్నారు. సినిమా అయితే బాగుంది. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై అతని పేరు ఏదో ఉంది. సినిమా వచ్చేసి మొదటి 3 రోజుల్లో 9 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 5 కోట్లు. సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే 18 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 18 కోట్లకు గాను 5 కోట్లు వెనక్కి వచ్చాయి 3 రోజుల్లో. మరో 13 కోట్ల షేర్ రావాలంటే 26 కోట్లు గ్రాస్ రావాలి. నాకు తెలిసి మరో 6 కోట్లు గ్రాస్ రావచ్చు, 3 కోట్ల షేర్ రావచ్చు. సో 10 కోట్ల నష్టాలు కనబడుతున్నాయి. సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అని చెప్పాలి ప్రస్తుతానికి. ఓకే, బాయ్.